ఆప్యాయంగా నెరవేరుస్తుంది అనడంలో అక్షయోక్తి కాదు. ఇది సత్యం సత్యం సత్యం. తర్వాత ఇంటర్మీడియట్ అయిన తర్వాత డిగ్రీ ఎక్కడ చేయాలనేది ఒక ప్రశ్నార్థకం. అయితే మన గురువులు ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి డిగ్రీని నిలిపి ఆ డిగ్రీ కళాశాల యొక్క పగ్గాలను తన చేత పట్టినటువంటి బెల్లంకొండ వరప్రసాదరావు సార్ గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం మీ కరతాళ ధ్వనుల మధ్య. దయచేసి ప్లీజ్ దయచేసి కూర్చోవాలి. ప్లీజ్ బీ సీటెడ్. తెలుగు ఉపాధ్యాయులు, తెలుగు అధ్యాపకులు, స్త్రీ తెలుగు అధ్యాపకులు కాశీపాల్ గారికి స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతం. దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం, సక్సెస్ చేయడం, అది మన వివేకవర్మని జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాలకు సంబంధించినటువంటి విద్యార్థుల నైపుణ్యంగా చెప్పుకోవాల్సింది. ఈ ప్రోగ్రామ్ ఘనంగా సక్సెస్ చేసినందుకు ఈ కార్యక్రమానికి వచ్చిన మన ఈ కళాశాల వ్యవస్థాపకులు మధుర ప్రతాప్ రెడ్డి గారు, మంచిరెడ్డి సత్యనారాయణ గారు, రమణారెడ్డి గారు, నాగూరు నిరాసారం, ఇట్లా మొత్తం డైరెక్టర్స్ అంతా కలిసి ఇది యాదృచ్ఛికంగా వివేకవర్మని కళాశాల పెట్టాలనేటటువంటి ఆలోచనకి ముందు స్వర్ణ భారతి కోచింగ్ సెంటర్ ఒకటి పెట్టారు. దాన్ని కూడా మననం చేసుకోవడానికి మీరు స్వర్ణ వేదిక ఫంక్షన్ హాల్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ విద్యార్థులు మేము యాక్చువల్గా కళాశాల పెట్టినప్పుడు ఒక 150 మంది, 200 మంది, 150 మంది అలా వస్తారు సరిపోతుంది, మనం గెటింగ్ కావచ్చు అని చెప్పేసి ఒక ప్లాన్ తోటి అడ్మిషన్స్ స్టార్ట్ చేశాము. కాలేజ్ ఎస్టాబ్లిష్మెంట్ చేసి ఆ ఇయర్ దాదాపుగా అంటే మీ బ్యాచ్ వాళ్ళు 300 మంది జాయిన్ అయ్యారు ఒకేసారి. దాంతో మేము పక్క బిల్డింగ్లు అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ హుజూర్ నగర్ ప్రజలకి, హుజూర్ నగర్ పట్టణానికి సంబంధించి లేదా ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి విద్యార్థులకి ఒక కార్పొరేట్ స్థాయి లాంటి ఒక కళాశాలను ఎస్టాబ్లిష్మెంట్ చేయాలనేటటువంటి ఆలోచనతో అపార్ట్మెంట్ సారు, సత్యనారాయణ సారు, రమణారెడ్డి సారు, నాగోజన సారు, నేను మేమంతా కలిసి ఈ వివేకవర్మని జూనియర్ కళాశాలను ఏర్పాటు చేశాం. దానికి మంచి స్ట్రెంత్ వచ్చింది. మీరంతా ఉన్నత స్థాయిలో ఉండాలనేటటువంటి ఆలోచనతో మంచి విద్యా విధానాన్ని ఇక్కడ ప్రవేశపెట్టి నిష్ణాతులైనటువంటి లెక్చరర్స్ని మా అశోక్ సార్ని కానీ, రామేశ్వర సార్ లాంటి వాళ్ళు కానీ, అదేవిధంగా మన వెంకటేశ్వర సార్ లాంటి వాళ్ళు, మన కాశీ సార్, ఇట్లా మంచి స్టాఫ్ తీసుకొని వచ్చి మీకు ఒక మంచి విద్యా అవకాశాన్ని ఈ రూరల్ ఏరియాలో కార్పొరేట్ స్థాయి లెవెల్లో ఒక విద్యాలయాన్ని ఏర్పాటు చేశాం. దాని ఫలితంగా మీరంతా
దాదాపుగా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలోనే ఉన్నారని చెప్పి భావిస్తూ మీరు ఇంకా ముందు ముందు మీరు మీ పిల్లలు బాగా అభివృద్ధిలోకి రావాలని చెప్పి ఆకాంక్షిస్తూ సెలవు